ఏమిటి ఇంత తొందరగా ఎలాంటి నిర్ణయం ఎందుకు వచ్చింది అని అంటే, రాజుగారి కళ చెప్పమన్నాడు, కళ భావం చెప్పమన్నాడు. చెప్పగలిగిన వాళ్ళు ఈ రాజ్యంలో ఎవరు లేరు కాబట్టి అందరిని చంపేయమన్నాడు అని దానియేలుకు తెలిసింది. దానియేలు వెంటనే చేసిన పని ఏమిటంటే, కొంత సమయం నాకు ఇవ్వండి, నేను నా దేవుని అడిగి ప్రార్థన చేసి చెబుతాను. ప్రభునంతులారా, శోధన కాలంలో దేవుని దగ్గర మొర్రపెట్టి జవాబు పొందే అనుభవం మనం నేర్చుకోవాలి. సహజంగా అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ప్రార్థన చేస్తావు, కానీ పరిస్థితులన్నీ ఎదురు తిరిగినప్పుడు, పరిస్థితులన్నీ చేజారిపోయినప్పుడు, పరిస్థితులన్నీ ఇక మనకు అందవు అని నిరాశ వచ్చినప్పుడు ప్రార్థన చేయం మనం. ఇక్కడ చూడండి, దానియేలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే, రాజుగారు చంపివేస్తానని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ సమయంలో దానియేలు అంటున్నాడు, మాకు కొంత సమయం ఇవ్వండి, మా దేవునికి మేము ప్రార్థన చేస్తాం. వెంటనే రాజు దగ్గర సమయాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే అతని స్నేహితులకు తెలియచేశాడు, మీరందరూ ఈ విషయం ప్రార్థన చేయండి. నేనొక్కడనే ప్రార్థన చేస్తానని దానియేలు అనలేదు. తన స్నేహితులు షడ్రకు మేషకు అబేద్నెగోలకు చెప్పాడు, మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు మీకేం బయలుపరుస్తాడో నాకు చెప్పండి, నాకేం బయలుపరుస్తాడో మీకు చెబుతాను, అప్పుడు దేవుని చిత్తం ఏమిటో మనం తెలుసుకుందాము అని చెప్పాడు. ప్రభునంతులారా, దేవుని చిత్తము మనం తెలుసుకోవాలన్నప్పుడు మన కొరకు ప్రార్థన చేసే సహోదరులు, ప్రార్థనా పరులు, ప్రార్థన స్నేహితులు మనకు కావాలి. ఎప్పుడైతే మన కొరకు ప్రార్థన చేసే దైవజనులు మనకు తోడుగా ఉంటారో, మన కొరకు ప్రార్థన చేసే ప్రార్థనా పరులు, ప్రార్థన స్నేహితులు తోడుగా ఉంటారు. బంధువులు కాదండి, ఆ సమయంలో బంధువులు పనికిరారు. ప్రార్థన చేసే ప్రార్థనా పరులు, ప్రార్థనా స్నేహితులు, దేవుని సేవకులు మనకు ఎప్పుడైతే తోడుగా ఉంటారో, మనమందరము కలిసి ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో ఈ షడ్రకు మేషకు అబేద్నెగో దానియేలు ప్రార్థన చేసినప్పుడు, దేవుడు అదే రోజు అదే రాత్రి దేవుడు ఆ మర్మాన్ని దేవుని దానియేలుకు తెలియచేయబడింది. కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తమును మనం తెలుసుకోగలము. కలిసి ఒక సమస్యను పంచుకొని ప్రార్థన చేసినప్పుడు ప్రభువు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు దానియేలు ప్రార్థన చేసినప్పుడు, ఇక చూడండి, దేవుడు రాజుకు వచ్చిన కలను, కల భావాన్ని కూడా చెప్పేశాడు. దానియేలు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, పరలోకములో మర్మములను బయలుపరచగలిగిన దేవుడు కూడా ఉన్నాడు, ఆయనకు నేను ప్రార్థన చేశాను, నీకొచ్చిన కళ చెబుతాను, ఆ కళ భావం కూడా చెబుతాను అని రాజు దగ్గరికి వెళ్ళి ఆ కళను, ఆ కళ భావమును చెప్పినప్పుడు రాజు ఆశ్చర్యపడిపోయాడు. చూడండి, దేవుని చిత్తం ఎలాగూ బయలుపరచబడుతుంది అని అంటే, నీతో పాటుగా ప్రార్థన చేసే సహోదరులు కూడా ఉండాలి. నీవు ప్రార్థన చేయాలి, నీతో కలిసి ప్రార్థన చేసేవారు కూడా కావాలి. వారినే ప్రార్థనా పరులు అని అంటాం, వారినే ప్రార్థన చేసే సహోదరులు అని అంటాం. అందుకనే ఆత్మీయ సహవాసం అనేది చాలా ముఖ్యము. వేరే వేరే సహవాసాలు కాదండి, ఆత్మీయ సహవాసము చాలా అవసరము. దేవుని బిడ్డలతో నీవు సహవాసం ఏర్పాటు చేసుకోవాలి, దేవుని పిల్లలతో సహవాసం ఏర్పాటు చేసుకోవాలి. దేవుని సన్నిధితో మనం సహవాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుని చిత్తం ఏమిటో నీకు ఈజీగా తెలిసిపోతుంది. అలాగూ దేవుని చిత్తం మనం చేసినప్పుడు, ఇదిగో దానియేలు ఆ రాజ్యానికే ప్రధానమంత్రిగా మారిపోయాడు కదా. రాజుగారు దానియేలును బహుగా హెచ్చించాడు కదా, ఉన్నత స్థానంలో పెట్టాడు కదా. కారణం ఏమిటంటే, దేవుని చిత్తము జరిగించువాడు
నిరంతరము నిలుచును. దానియేలు అలాగూ ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు. కావున దేవుని బిడ్డలతో సహవాసము చేస్తూ నీవు ప్రార్థనలో ఉండగలిగితే, ప్రార్థనాపరులతో కలిసి ప్రార్థన చేయగలిగితే నీకు దేవుని చిత్తం ఏమిటో తెలుస్తుంది. కొన్ని సమయాల్లో ఆ ప్రార్థన చేసేవారికి ఒకరికి ఇద్దరికి దేవుడు బయలుపరిచినప్పుడు, వారు ఒకరినొకరు చెప్పుకుంటున్నప్పుడు ఆ దేవుని యొక్క చిత్తం ఏమిటో మనకు తేటగా తెలుస్తుంది. దానిలో ఇక కన్ఫ్యూజన్ అనేది ఉండదు. దేవుడు తేటగా మనకు తెలియచేస్తాడు. ఈ అనుభవాల్లోనికి మనం రావాలి. మరి ఈ అనుభవాల్లోనికి మనం వస్తున్నామా? అలాగే నాలుగవదిగా చూద్దాము, దేవుని చిత్తము అనేది నీకు ఎలా తెలుస్తుంది అని అంటే, యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 32వ అధ్యాయము. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 17వ వచనం. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయస్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. పిల్లరా, దేవుని చిత్తము చేస్తున్నాము అనే దానికి మరొక గుర్తు ఏమిటి అని అంటే, నీవు ఒక పనిని చేసిన తర్వాత, ఒక నిర్ణయం తీసుకున్న నీ కుటుంబ విషయంలో కానివ్వండి, నీ పిల్లల విషయంలో కానివ్వండి, నీ గృహం విషయంలో కానివ్వండి, ఉద్యోగం విషయంలో కానివ్వండి, లేక వివాహ సంబంధాల విషయాల్లో కానివ్వండి, తోటి బంధువులకు స్నేహితులకు నువ్వు ఇస్తున్న సలహాలు కానివ్వండి, ఏదైనా సరే మనం చేసే ప్రతి పని కూడా దేవుని చిత్తమై ఉండాలి. నీవు దేవుని చిత్తము చేస్తున్నావు అనేదానికి గుర్తేమిటి అని అంటే, నీ హృదయంలో నిమ్మళము నిబ్బరము ఉంటుంది, సమాధానం ఉంటుంది. అంతకుముందేమో భీతి, భయము, ఆందోళన ఉంటుంది. కానీ దేవుని చిత్తం జరిగితే, దేవుడు నడిపించిన రీతిగా నువ్వు చేస్తే ఆ భీతి తొలగిపోతుంది. నిమ్మళముగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు, సమాధానంగా ఉంటావు. అలాగే నీ గృహము సుఖకరమైన నివాసముగా ఉంటుంది. సుఖకరమైన నివాసం అనగా సుఖాన్ని నువ్వు అనుభవిస్తావు. దేవుని చిత్తములో ఇవి సమకూడుతూ ఉంటాయి. నిమ్మళం ఉంటుంది, నిబ్బరం ఉంటుంది. నీ నివాసం అనగా నీ ఇల్లు సుఖ నివాసముగా ఉంటుంది. ఆందోళనలు ఉండవు, కలవరాలు ఉండవు, ఇక సుఖ నివాసములుగా ఉంటవి. ఇవి ఎప్పుడు జరుగుతాయి అంటే, దేవుని చిత్తము నువ్వు చేసినప్పుడు. దేవుని చిత్తం చేసావు అనే దానికి ఇది గుర్తు. మరి నీ జీవితంలో అలాగూ నువ్వు అనుభవిస్తూ ఉన్నావా? అలాగే దేవుని చిత్తము చేస్తున్నావు అన్నదానికి ఇంకొక గుర్తు చూద్దాం. దేవుని వాక్యములో అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 12వ వచనం. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకొంటిమి. గాని పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చిన గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. అతడు ఒప్పుకొననందున మేము ప్రభు చిత్తము జరుగును గాక
అని ఊరకుంటిమి. ప్రియులారా, ఇక్కడ సందర్భం ఏమిటి అనంటే, అపోస్తలుడైన పౌలు గారు సేవ చేయటానికి యెరూషలేము వెళ్ళాలి అని తీర్మానం చేసుకున్నాడు. దేవుని ఆత్మ ప్రేరేపణతో యెరూషలేము వెళ్ళి అక్కడ దేవుని వాక్యం చెప్పి అనేక మందికి సువార్త అందించి వారిని ప్రభు వైపు మార్చాలి అని దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడ్డాడు పౌలు గారు. అయితే అక్కడ ఉన్న కొంతమంది సహోదరులు ఏమంటున్నారంటే, ఈయన్ని అభ్యంతరం చేస్తున్నారు. అయ్యా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేము వెళ్ళొద్దు, నువ్వు అక్కడికి వెళితే నీకు బహుశ్రమలు వస్తాయి. అలాగే ఒక వ్యక్తి, అగబు అనే వ్యక్తి ఏమన్నాడంటే, ఒక నడికట్టు గల మనిషిని బంధించినట్లుగా నిన్ను బంధించేస్తారు, నిన్ను బంధించి చెరసాల్లో వేసేస్తారు, కాబట్టి నువ్వు ఒక బందీవుగా మారిపోతావు. యెరూషలేము వెళితే నీవు యెరూషలేము వెళ్ళవద్దు, నీ కాళ్ళు చేతులు పట్టుకొని బంధించి చెరసాల్లో వేస్తారు, ఇలాంటి సమస్యలు నువ్వు తెచ్చుకోవద్దు, నీవు యెరూషలేము వెళ్ళటానికి వీల్లేదు అని అక్కడ ప్రజలు ఆటంకం చేశారు. దేవుని ఆత్మ పౌలుని యెరూషలేము వెళ్ళి దేవుని వాక్యం చెప్పమని నడిపిస్తూ ఉన్నాడు. అక్కడున్న అగబు అనే ప్రవక్త ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు, ఈయన్ని నిరుత్సాహపరుస్తూ ఉన్నారు. నీవు యెరూషలేము వెళ్ళొద్దు, అక్కడ దేవుని పని చేయవద్దు, నీకు శ్రమలు వస్తాయి, నీకు శోధనలు వస్తాయి అని. ప్రవణంతులరా, వీళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళే, పౌలు గారు దేవుని ఎరిగిన వాడే, కానీ వీళ్ళు పౌలు గారిని నిరుత్సాహపరుస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా మన ప్రార్థన జీవితాన్ని అనేక సార్లు ఇతరులను నిరుత్సాహపరుస్తూ ఉంటారు. నీ ప్రార్థనా జీవితాన్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు, నీ ఆత్మీయ జీవితాన్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. నీవు వారు నిరుత్సాహపరచగానే, వారు నిరాశపరచగానే నువ్వు అలాగూ జారిపోకూడదు. పౌలు గారు ఏమంటున్నాడో తెలుసా, నేను యెరూషలేము వెళ్ళవలసిందే. 13వ వచనం ఏమంటున్నాడు, ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. అనగా దేవుని కొరకు నేను చనిపోవటానికి కూడా సిద్ధముగా ఉన్నాను అని అంటున్నాడు. అనగా ఈయన ధైర్యముగా మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు గారి హృదయములో ధైర్యము వచ్చేసింది. ప్రియరు గమనించండి, దేవుని చిత్తము చేస్తున్నామనే దానికి ఒక గుర్తు ఏమిటంటే, ధైర్యముగా నువ్వు ముందుకు వెళతావు అంతే. ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, మనుషుల ద్వారా రావచ్చు, ప్రభుత్వం ద్వారా రావచ్చు, ఇంకా ఇతరుల ద్వారా రావచ్చు, దేవుని తెలుసుకున్న ఆత్మీయుల ద్వారానే రావచ్చు, కానీ నీవు దేవుని చిత్తం చేస్తున్నావు అనే దానికి గుర్తు ఏమిటంటే, ఎవరు నిన్ను నిరాశపరిచినా, ఎవరు నిన్ను ఆటంకపరిచినా, ఎవరు నిన్ను అభ్యంతరపరిచినా నీవు వెనుకకు తిరగవు, ధైర్యముతో ముందుకు వెళతావు. ధైర్యముతో ముందుకు వెళతాం మనం. పౌలు గారు నేను చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నాను అని చెప్పాడు. అనగా ధైర్యము. దేవుని చిత్తము చేస్తున్నాము అనే దానికి ఒక గుర్తు ధైర్యముగా ఉంటాము. పౌలు గారు అలాగూ ధైర్యముగా వెళ్ళాడు, యెరూషలేము వెళ్ళాడు, అక్కడ దేవుని సేవ చేసి ఎంతోమందిని దేవుని కొరకు సంపాదించాడు. కావున ప్రభువునందు ప్రియరా, మనము గ్రహించాల్సింది ఏమిటి అనంటే, దేవుని చిత్తము చేయటానికి ఇదిగో ఇలాంటి మార్గాలు మనం ఎన్నుకోవాలి, ఇలాంటి సూత్రాలు. మొదటగా మనం ఏం చూసాం, దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. సమూయేలులాగా దావీదు హృదయాన్ని ఎలాగూ యథార్థంగా కాపాడుకున్నాడో అలాగూ యథార్థముగా కాపాడుకున్నప్పుడు దేవుని చిత్తం మన జీవితంలో జరుగుతుంది.
రెండవ విషయంగా దేవుని వాక్యానుసారముగా మనము జీవించాలి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆ వాక్యముతో నింపబడితే మన కడుపులో జీవజల నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అలాగు నువ్వు దేవుని చిత్తమును తెలుసుకోవచ్చు. మూడవ విషయంగా మనం చూస్తూ ఉన్నాం, దేవుని చిత్తం అనేది శోధనలో ప్రార్థన చేసి జయించే దానియేలులాగా మనం మారాలి. అనగా ప్రార్థనా పరులు, ప్రార్థనా స్నేహితులకు సమస్యలు చెప్పుకొని వారిని ప్రార్థన చేయమని అడిగి అందరూ కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఆ విషయంలో దానియేలుకు జవాబిచ్చిన రీతిగా మనకు జవాబిస్తాడు. దానియేలును ఘనపరిచిన రీతిగా మనల్ని కూడా ఘనపరుస్తాడు. కావున ఆత్మీయ సహోదరులతో కలిసి ప్రార్థన చేయటం ద్వారా దేవుని చిత్తము మనకు బయలుపరచబడుతుంది. ఇక నాలుగవ కారణంగా మనం చూస్తూ ఉన్నాం, దేవుని చిత్తము మనకు ఎలాగో తెలుస్తుంది అంటే మన హృదయములో నిమ్మళము, నిబ్బరము ఉంటుంది. కలవరాలు, ఆందోళనలు తొలగిపోయి నెమ్మది వస్తుంది, నిబ్బరం వస్తుంది, సమాధానం వస్తుంది. నెమ్మదిగా నిమ్మళముగా నీవు ఉంటావు. నీ కుటుంబము సుఖ నివాసము చోటు చేసుకుంటుంది. దేవుని చిత్తము చేస్తే అలాగూ జరుగుతుంది. ఇక ఐదవ కారణంగా మనం చూస్తున్నాం, దేవుని చిత్తము చేసేవారు ధైర్యముగా ఉంటారు. పౌలు గారు, మరి నువ్వు యెరూషలేము వెళితే నీకు సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి అని చెప్పారు, నిరాశపరిచారు. కానీ నేను నా ప్రభు కొరకు చనిపోవటానికి కూడా సిద్ధముగా ఉన్నాను అని ప్రకటించి ధైర్యముతో యెరూషలేముకు వెళ్ళాడు. అక్కడ గొప్ప సేవ చేశాడు. అనగా దేవుని చిత్తము చేసేవారు ధైర్యముగా ముందుకు సాగుతారు. అంతేకాదు ప్రియులారా, దేవుని చిత్తము ఎలాగో మనం తెలుసుకోవాలి అని అంటే, దేవుని చిత్తము చేసేవారు నేను సాధించాను, నాకే ఇది సాధ్యమైంది అని తనను తాను గొప్ప చేసుకోరు. వారికి వారు మెప్పులు పొందరు, గొప్ప చెప్పుకోరు. యోహానులాగా ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. దేవుని చిత్తము చేస్తున్నావనే దానికి గుర్తేమిటంటే, కొంతమంది కొన్ని విషయాలు చేస్తారు, ఏవో ప్రోగ్రాములు, ఏదో వారి జీవితంలో ఒకటి కార్యక్రమాలు చేపడతారు, చేస్తారు. అయిపోయిన తర్వాత ఇదంతా నా ప్లాను, నా ప్రోగ్రాం, నా ప్లాన్ ప్రకారం చేశాను అని గొప్ప చెప్పుకుంటారు. కానీ దేవుని చిత్తం చేయవారు ఏం చేస్తారో చూసారా? దేవుని వాక్యంలో చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే, 21వ వచనంలో చూస్తే, ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు. చూసారా, అనుకూలమైనది అనగా దేవునికి ఏది ఇష్టమో అదే మనలో జరిగించుచు, దానినే మన జీవితంలో చేస్తూ ఆయన ఘనపరచబడతాడు. కాబట్టి దేవుని చిత్తం చేస్తున్నామనే దానికి గుర్తేమిటంటే, నీదంటూ ఏమి లేదు అక్కడ, ప్రభువే చేశాడు అని ఘనత, ప్రభావము, మహిమలు దేవునికే చెల్లిస్తావు. దేవుడు నీ జీవితంలో మహింపరచబడతాడు, ప్రభు నీ కుటుంబంలో మహింపరచబడతాడు. నీ పిల్లల విషయంలో, సేవ విషయంలో, అలాగే మనం చేసే ప్రతి పనిలో ప్రభు మహింపరచబడతాడు. ప్రభు మహిమపరచబడటమే దేవుని చిత్తము. కావున ప్రభువుని పిల్లల మన హృదయాలు మనం పరీక్ష చేసుకుందాం.
ఏదో సింపుల్గా దేవుని చిత్తమండి ఎలాగుంటే అలాగూ అని సింపుల్గా నేస్తావు. కానీ దేవుని చిత్తం తెలుసుకోవటం, ఇదిగో ఈ వాక్యానుసారముగా మనం ముందుకు సాగాలి. ఇలా గనక నువ్వు చేస్తే, దేవుని చిత్తము తెలుసుకొని చేస్తే, దేవుని వాక్యం ఏముంటుందో తెలుసా? దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును అని మొదటి యోహాను 2:17 రాయబడి ఉంది. కొంతమంది విషయంలో దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని కూడా చేయరు. అలాంటి వారి కొరకు వాక్యంలో ఏముందంటే, లూకాసు వార్త 12:17 ఏముందంటే, దేవుని చిత్తము ఎరిగి ఉండియు చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులును. అనేకమైన దెబ్బలు తగులునని కూడా ఉందండి. చూడండి దేవుని వాక్యంలో లూకాసు వార్త 12:47 చూద్దాం. లూకాసు వార్త 12:47, తన యజమానుని చిత్తం ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. చూసారా? కాబట్టి సహోదరుడా, సహోదరి, దేవుని చిత్తము గనక నువ్వు చేయకపోతే, ఒకవేళ ప్రభు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, దేవుని కొరకు ఏమైనా పని చేయమంటున్నాడు, ఆ పని ఏమిటో నీకు అర్థమవుతుంది, కానీ నువ్వు చేయట్లేదు. ప్రభు నిన్ను ప్రార్థన చేయమంటున్నాడు, పరిచర్య చేయమంటున్నాడు, దేవుని ప్రేరేపణ నీకు ఇలాగ వస్తుంది, కానీ అదేమిటో నీకు తెలిసి కూడా నువ్వు చేయటం లేదు. ప్రభు నిన్ను సాక్ష్యం చెప్పమంటున్నాడు, నీకు ప్రేరేపణ వస్తుంది అంటేనే అది దేవుని చిత్తం, కానీ నువ్వు చేయటం లేదు. ఇలాగ అనేక సార్లు దేవుని చిత్తం ఏమిటో నీకు ప్రేరేపణ వచ్చి కూడా నీ ప్రేరేపణను బలవంతముగా ఆపుకుంటూ ఉంటున్నావంటే, లోబడకుండా ఉంటున్నావంటే, చేయకుండా ఉంటున్నావంటే, దేవుని చిత్తము ఎరిగి ఉండి చేయని ఎడల అలాంటి వారికి అనేకమైన దెబ్బలు తగులును, శోధనలు కలుగుతూ ఉన్నాయి. సహోదరా, సహోదరి, ఇప్పటికే మన జీవితాల్లో దేవుని చిత్తము చేయనందువలన శోధనలు అనుభవిస్తున్నామేమో పరిశీలన చేసుకుందాము. దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ దేవుని బిడ్డలు నీకు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకుంటూ దేవుని చిత్తం ఏం చేయాలో తెలుసుకొని కూడా నువ్వు లోబడకుండా మందమతితనముగా ఉంటున్నట్లయితే అనేకమైన దెబ్బలు, అనేకమైన శోధనలు వస్తాయని వాక్యం ఉన్నది. అదే సమయంలో దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొని నువ్వు చేస్తే, నువ్వు పాటిస్తే అలాంటి వారు నిరంతరము నిలుచునని ఉన్నది. మరి ఏది చేస్తే మంచిదో నీకు తెలిసినప్పుడు మేలైనది చేయాలి అని పౌలు గారు రాశాడు కదా. కావున మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, ప్రతి పనిలో కూడా దేవుని చిత్తం ఏమిటో మనం తెలుసుకోవాలి. ఒక రైతు పొలాన పంట వేసేటప్పుడు బాగా దేవునితో నడిచే వ్యక్తి, దేవుని చిత్తము చేసే వ్యక్తి, పంట వేసేటప్పుడు ప్రక్కనన్న వారు, పొలాల వారు ఏమి పంటలు వేస్తున్నారో జనరల్గా అదే పంట మనం వేస్తాం. కానీ ఇతను ప్రార్థన చేసి, ప్రభువా ఈ సంవత్సరం నా చేలో ఏం పంట వేయమంటావు, నువ్వు చెప్పు ప్రభు అని ప్రభువుని అడిగి ప్రభువు చెప్పిన పంటను నాటితే ఆ చుట్టుప్రక్కల వారు ఏమన్నారంటే, అందరము ఒక పంట వేస్తే నువ్వు ఒక్కడవే వేరే పంట వేసావు ఏంటబ్బాయి, అది నీకు మంచిది కాదు, వ్యవసాయం అలా చేయకూడదు, నీకు నష్టం జరుగుతుంది అని అంటే ఒకటే చెప్పాడు, ప్రభు నాకు చెప్పాడు, నేను చేశాను. చివరికి అదే సీజన్లో కొంతకాలానికి మరి వరదలు లాంటివి వచ్చి ఆ చుట్టుప్రక్కల ఉన్న వారి పంట అంతా దెబ్బతింది. ఇది ప్రత్యేకమైన పంట కాబట్టి ఆ వరద నీటికి ఇది తట్టుకొని బాగా ఫలించింది. ఆ తర్వాత ఇదే పంట మంచి రేటు వచ్చింది, బహుగా అన్ని సంవత్సరాల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆ పంట ద్వారా ఆయన సంపాదించాడు. ఇది ఎలాగూ సాధ్యమైందంటే ప్రభువు చెప్పిన పంటను భూమిలో నాటాడు. ప్రభువు చెప్పిన పంట నేను నాటాను, ఆ పంట ఫలము నేను కోసుకున్నాను అని చెప్పాడు. ప్రియులారా, దేవుని చిత్తం చేయటం అంటే ఇదండి. కావున మన జీవితంలో
ఏ పనిలోనైనా సరే, ప్రభువా నీ చిత్తమేనా, నీ చిత్తమైతేనే చేస్తాను, నువ్వేం చేయమంటావో చెప్పు అని, ఇదిగో ఈ దేవుని చిత్తము ఎలాగూ చేయాలో ఈ పద్ధతులు ప్రభు మనకు నేర్పించినప్పుడు వాక్యానుసారముగా నువ్వు నడిచి నేర్చుకొని ముందుకు సాగినట్లయితే నీవు నిరంతరము నిలుస్తావు, నీవు హెచ్చింపబడతావు. దానియేలులాగా, యోసేపులాగా, ఎస్తేరులాగా నీవు హెచ్చింపబడతావు. కావున అలాగూ దేవుని చిత్తము మన జీవితాల్లో జరగాలి అని మనం దేవుణ్ణి వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, ఒక్క నిమిషం అందరూ తలలు వంచండి. ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, అవును ప్రభువా, దేవుని చిత్తము చేయటం నేను నేర్చుకోవాలి ప్రభువా. ఊరిక ఏదో ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, అయిపోయిందిలే అని అనుకుంటున్నాను, కానీ నా జీవితంలో, నా కుటుంబంలో, నా ఆత్మీయ జీవితంలో, సంఘ జీవితంలో దేవుని చిత్తము చేయాలి ప్రభా. ఒకవేళ దేవుని చిత్తం ఏమిటో తెలిసి కూడా నేను అశ్రద్ధగా ఉంటున్నట్లయితే అది నాకు బహు నష్టము కదా ప్రభువా. నన్ను నేను పరీక్షించుకోవాలి నాయన. నాయనా, మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా అని ఒక్క నిమిషం దేవుణ్ణి అడుగుతావా? పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రియులైన వారిని అందరిని మీరు దర్శించండి, వీరాత్మలను మీరు కనికరించి కాపాడండి ప్రభువా. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును అని మీరు చెప్పుచున్నారు. వీరాత్మలు మీరు కనికరించి బలపరచండి. వీరి కుటుంబాలను, వీరి బిడ్డలను మీరు దర్శించండి. వీరి యొక్క బంధువులను, సంఘాన్ని, సంఘస్థులందరినీ మీరు దర్శించండి. ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని మాటలు ఆలకిస్తున్న ఈ ప్రియులైన వారిని అందరినీ మీరు దర్శించండి. అన్ని ఏరియాల్లో, అన్ని ప్రాంతాలలో ఉన్న ప్రతి కుటుంబమును మీరు దర్శించమని వేడుకొంచున్నాం ప్రభువా. దేవుని చిత్తము చేయుటకు మేము మనస్సు పెట్టాలి, మీ వాక్యానికి మేము అలాగ లోబడాలి ప్రభువా. అట్టి మనస్సు మా అందరికీ మీరు దయచేయండి. మా ఆత్మలను మీరు కనికరించి మీ కృపలో బలపరిచి విన్న వాక్యం ఈ హృదయంలో నిలిచి ఫలించాలి. ఫలించింది అనేదానికి గుర్తు దేవుని చిత్తమును మేము చేస్తాం ప్రభువా. అట్టి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని చేసి మీ నామమును మహింపరచుకొనమని నజరేయుడైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి మనందరితో ఉండి ప్రభు చిత్తమును చేస్తూ ఆత్మ నడిపింపుతో ముందుకు సాగుటకు ప్రభు తన కృప మనందరికీ చూపునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, అందరికీ వందనాలు.